వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ కానున్నాయి 11ంటికి. అయితే ఈ రిజల్ట్స్ని రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంట్లో అఫీషియల్గా రిలీజ్ చేయనున్నారు 11 o'clockకి. సో రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు manabadi.co.in వెబ్సైట్లోకి వస్తే మీ రిజల్ట్స్, ఇంజనీరింగ్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే వస్తుంది, అండ్ మెడికల్కి సంబంధించిన రిజల్ట్స్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే వస్తుంది. అలా కాకుండా మీకు వాట్సాప్కి సంబంధించి రిజల్ట్స్ రావాలి అనుకుంటే మీకు వాట్సాప్ లింక్ కూడా ఇదే పేజ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అయితే కనబడతాయి, చాలా ఉపయోగపడే లింక్స్. ఇది ఒకసారి చెప్తాను, ఒక్కొక్కటి చెక్ చేయండి. ఒకటి వచ్చి మార్క్ వర్సెస్ ర్యాంక్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ కాకముందు మీకు వచ్చిన మార్క్స్ ద్వారా ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇది అంచనా అనమాట. ఒకసారి ఇది చెక్ చేయండి. తర్వాత ర్యాంక్ వర్సెస్ కాలేజెస్ 2025 అంటే మీకు ఇప్పుడు వచ్చిన ర్యాంక్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్కి అంటే 10,000 11,000 20,000 ఎంత ర్యాంక్ వస్తే ఈ ర్యాంక్కి తెలంగాణలో ఏ కాలేజ్ వస్తుంది, ఎక్కడ సీటు వస్తుంది అని చెప్పి ఇది హెల్ప్ చేస్తుంది, ఈ లింక్ హెల్ప్ చేస్తుంది. తర్వాత దీంతోపాటు ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అంటే కాలేజ్ని మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏ కాలేజ్లో బాగుంది, ఏ కాలేజ్లో సీటు వస్తుంది అని ప్రెడిక్ట్ చేయొచ్చు, దానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత TSEAP సెట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, ఇది చాలా ఉపయోగపడే లింక్. ఎందుకంటే కాలేజెస్ మీకు లిస్ట్ పేర్లు తెలుసు. సే ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి అనే కాలేజ్ ఉందనుకోండి, మల్లారెడ్డిలో ఆల్మోస్ట్ 7 డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో MLRIT లేకపోతే CMRIT ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మీకు తెలిసిందేమో ఒక మల్లారెడ్డి కాలేజ్ అని మాత్రమే, కానీ ఇక్కడున్న కోడ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో ఈ కోడ్నే చూపిస్తారు అక్కడ మీకు. ప్లస్ పక్కన మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లేకపోతే ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ అని ఏదో ఒక పేరు ఉంటుంది. కాబట్టి ఈ కోడ్ అనేది తెలుసుకోవాలి మీరు, అప్పుడే మీరు కరెక్ట్గా ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు. లేదు అది మల్లారెడ్డి అని కనబడింది కదా అని ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ 2 years బిఫోర్ ఓపెన్ చేసిన కాలేజ్ ఏదైనా ఉందనుకోండి పొరపాటున, దాంట్లో పోయి పడిపోతారు అనమాట. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ కోర్సెస్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. కంప్యూటర్ సైన్స్కి CSE అని, కంప్యూటర్ సైన్స్ విత్ AI/MLకి CSM అని, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్కి CSD అని, ఈ రకంగా కోడ్స్ ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి తెలుసుకోండి. దెన్ TGAP సెట్ మాక్ కౌన్సిలింగ్ అంటే మీకు కౌన్సిలింగ్ ఎలాగైతే జరుగుతుందో రేపు ఫ్యూచర్లో అదే పద్ధతిలో కౌన్సిలింగ్ అనేది ఒక మీకు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఈ లింక్ ఉపయోగపడుతుంది. సేమ్ అదే విధంగా కౌన్సిలింగ్ ప్రొసీజర్, అసలు కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అని కంప్లీట్గా A to Z ఇక్కడ తెలుస్తుంది మీకు. దెన్ కాలేజ్ ఎస్టిమేటర్, సో ఇంచుమించు ఇది ర్యాంక్ వర్సెస్ కాలేజ్ రెండు కూడా సేమ్ అనమాట. సో ఈ రకంగా మీకు డిఫరెంట్ లింక్స్ అన్నీ కూడా ఇదే పేజీలో ఉన్నాయి. సో ఈ పేజీలో క్లిక్ చేసి మీరు చూసుకోండి. అండ్ రిలేటెడ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ బెస్ట్ కాలేజెస్ సంబంధించిన బ్యానర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ కర్ణాటక యూనివర్సిటీ, ఎవరైనా కర్ణాటక వెళ్ళాలనుకునే వాళ్ళకి. అండ్ స్టడీ బ్యాచిలర్ ఇన్ అబ్రాడ్ అట్ ఇండియా కాస్ట్తో ఎంతైతే ఉంటుందో అంతే పెట్టి మీకు 5 lakhs per yearతో మీరు అబ్రాడ్లో చదువుకోవడానికి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా సరే ఈ లింక్ పనికి వస్తుంది. హీథమ్స్ వన్ ఆఫ్ ది టాప్ 15లో ఉన్న కాలేజ్ ఇది, హీథమ్స్. సో ఖచ్చితంగా ఇది కూడా పర్సూ చేయొచ్చు. సో మీరు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ ఫామ్ వెళ్తుంది. ఆ ఎంక్వైరీ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ విశ్వవిశ్వాని ఫైనల్గా విశ్వవిశ్వానిలో చూస్తే మీకు BSc కంప్యూటర్ సైన్స్, BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ డేటా సైన్స్, దీనికి సంబంధించి నేను ఇంకో వీడియో కూడా చేస్తున్నాను. మీకు గ్రాడ్యుయేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇచ్చే ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ విశ్వవిశ్వాని ఇన్ హైదరాబాద్. మీకు ఎంసెట్కి సంబంధం లేకుండా విశ్వవిశ్వాని వర్క్ చేస్తుంది. కాబట్టి ఒకసారి ఇది కూడా ఏదన్నా మీకు ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చి మంచి కాలేజ్ కావాలి అనుకుంటే విశ్వవిశ్వానికి వెళ్ళిపోండి. సో అసలు ఎంసెట్కి దానికి సంబంధం లేకుండా మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. సరే స్టూడెంట్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, సో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, తర్వాత ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఉంటాను. ఎలా పెడితే మీకు టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది ఈవెన్ దో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ అనే దానిపైన ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టెలిగ్రామ్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీంట్లో జాయిన్ అయితే మీకు అలర్ట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ద్వారా వస్తూ ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్ని టెలిగ్రామ్ ద్వారా పంపిస్తుంటాను. సో ఆల్ ది బెస్ట్. అందరూ మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్తో ఎంసెట్ గో త్రూ అవ్వాలి, కెరియర్లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.